హలో వివర్స్, నేను మీ దేశం మిత్రమైన లంకేష్ మాట్లాడుతున్నాను. మనం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే జూన్ 15వ తారీఖున అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అలాగే జూన్ 20వ తారీఖున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, మనకి ఎప్పటి వరకు వర్షాలు అనేవి నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగానే వర్షాలు అనేవి నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో, అలాగే విశాఖపట్నం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఒకసారి వర్షపాత వివరాలను చూద్దాం. అల్లూరి సీతారామరాజు 79.25 మిల్లీమీటర్లు, ఈస్ట్ గోదావరి 45.5 మిల్లీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా 45 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. అలాగే కృష్ణా డెల్టాలోని మచిలీపట్నం 154 మిల్లీమీటర్లు, కోడూరు 152.6 మిల్లీమీటర్లు, చిన్నాపురం 140.75 మిల్లీమీటర్లు, బావుదేరిపల్లి 113.5 మిల్లీమీటర్లు, పెడన 111.4 మిల్లీమీటర్లు, గూడూరు 110.2 మిల్లీమీటర్లు, లంకపల్లి 109.5 మిల్లీమీటర్లు, చల్లపల్లి 96 మిల్లీమీటర్లు, మువ్వ 89 మిల్లీమీటర్లు, పెనుమల్లి 89 మిల్లీమీటర్లు, నాగేలంక 82.2 మిల్లీమీటర్లు, పమిడిముక్కల 78.6 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కృష్ణా డెల్టాలో నమోదైనది. జూలై 15వ తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి బంగాళాఖాతంలో 15వ తారీఖున అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి ప్రస్తుతం నుంచి జోరందుకుంటున్నాయి. అలాగే ఈరోజు రాత్రికి కూడా వర్షాలు అనేవి ఎక్కువగా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి తీరాన్ని ఎక్కడ తాకుతుంది అంటే భువనేశ్వర్, నాగపూర్ వైపుగా ఈ నెల 18వ తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. అది తీరం తాడంగానే మరో అల్పపీడనం అనేది జూలై 20వ తారీఖున ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి కూడా భువనేశ్వర్, నాగపూర్ వైపుగానే తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈ వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి జూలై 23 వరకు వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా అందిస్తాను. ఈరోజు రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదు. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లా వంటి కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అలాగే రాజమండ్రి, భీమడోలు, గుడివాడ, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కనిపించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అనేవి ఈరోజు రాత్రి సమయంలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈరోజు సాయంకాలం అలాగే రాత్రి సమయంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఈ వర్షాలు అనేవి జూలై 13, 14, 15, 16, 17, 18, 19 తేదీల వరకు నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. మరలా జూలై 20వ తేదీన మరలా మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి జూలై 20, 21, 22, 23 వరకు మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి కూడా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. మోస్తరు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ రెండు అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఈ రోజు నుంచి మనకి జూలై 23 వరకు మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి జోరు వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈదురుగాలు, పిడుగులు కూడా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణలో మనకి జోరు వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి.
ఈరోజు రాత్రి సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే సాయంకాలం సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలో చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు నమోదవుతాయి, కానీ ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవ్వవు. అలాగే మనకి జూలై 20వ తారీఖున అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది పెరుగుతుంది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి చల్లటి వాతావరణం ఉంటుంది. అలాగే మోస్తరు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండింటి అల్పపీడన ప్రభావం వల్ల మనకి జూలై 23 వరకు చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.